హాయ్ అండి, వెల్కమ్ వారు మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ అమ్మవారి నవరాత్రుల్లో ఈరోజు 5వ రోజు. అమ్మవారిది మహాలక్ష్మి అవతారం. ఈరోజు అమ్మవారిని ధనంతో, నోట్లతో, అంతేకాకుండా నాణాలతో హారాలు తయారు చేసి అమ్మవారిని అలంకరించడం అయితే జరిగింది. ఈ పూజ దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు అయితే కొనసాగింది. ఈ నవరాత్రి ఉత్సవాల మొదటి రోజు నుంచి పూజారి గారు పూజలో భాగంగా ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ కూడా అర్థమయ్యేలాగా వివరించడం అయితే జరిగింది. ప్రతి విషయాన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా వివరించడం అయితే జరిగింది. మాకు తెలియని చాలా విషయాల్ని కూడా మేము తెలుసుకోవడం అయితే జరిగింది. ఇప్పటి కాలం పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి భక్తి భావాలు ఉండేలా చేయాల్సిన బాధ్యత అయితే పూర్తిగా మన తల్లిదండ్రులదే. ప్రెసెంట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవడం ఎక్కడ కనిపించడం లేదు. అంత తీరిక కూడా వాళ్లకు దొరకడం లేదు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అంటారు. అందుకే పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి పండుగలప్పుడైనా పిల్లలను గుళ్ళు గోపురాలకు తిప్పినట్లయితే వారిలో కూడా భక్తి భావాలు ఏర్పడి దానివల్ల పెద్దల పట్ల గౌరవం అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు ఇలా ఉండడం వల్ల వాళ్ళు చెప్పే చిన్న చిన్న పిట్ట కథలు కావచ్చు, పొడుపు కథలు కావచ్చు, మహాభారతాలు కావచ్చు, ఏవైనా సరే వాళ్ళు చెప్పే ఈ కథల వల్ల పిల్లల ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. రామాయణం లాంటి ఇతిహాసాలను కూడా అప్పుడప్పుడు మనం కథల రూపంలో పిల్లలకు చెప్తున్నట్లయితే వారిలో కూడా ఇంకా తెలుసుకోవాలి అనే ఉత్సాహం అయితే పెరుగుతుంది. ఇవన్నీ ముగిసిన తర్వాత కుంకుమార్చనకు మహిళలు సిద్ధం కావడము, వాళ్లకు పూజారి గారు అందించిన సామాగ్రినంతా కూడా చక్కగా సర్దుకోవడము, ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన విజయవంతంగా ముగించడం జరిగింది. తర్వాత ముత్తైదువులందరము తాంబూలాలు తీసుకోవడం, ఆ తర్వాత అమ్మవారికి సమర్పించిన తీర్థ నైవేద్య ప్రసాదాలను భక్తితో స్వీకరించడం జరిగింది. ఈ రోజు పూజ ఇంతటితో ముగియడంతో పాటు ఈ వీడియో కూడా ఇంతటితో ముగిసినది. సో మీకు అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు, సకల సంపదలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.